ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన దేవుని నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మా కోసం మీరు కూడా ప్రార్థన చేస్తున్నారని మేము నమ్ముతున్నాం. ప్రైజ్ ది లార్డ్. దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. మనందరూ ప్రార్థన చేయాలి, అది మన బాధ్యత. పిల్లల విశ్వాసులమైన మనం, దేవుని సేవకులమైన మనం, రక్షణ పొందిన మనమే ప్రార్థన చేయకపోతే ఎవరు ప్రార్థన చేస్తారు అనేది క్వశ్చన్ మార్క్. ఇఫ్ వీ నాట్, హూ విల్? మనం ప్రార్థన చేయకపోతే ఎవరు చేస్తారు? మనం ఆ భారాన్ని తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు? సో మరొకసారి హెచ్చరిస్తున్నాను అనుకోండి, బ్రతిమాలుతున్నాను అనుకోండి, మరి ఏమని మీరు అనుకోండి. ఒక్క మాట మీకు చెప్పాలి, మనం ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే, లెట్స్ వీప్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. కన్నీరు కారుద్దాం. లెట్స్ ఇంటర్సీడ్, మొరపెడదాం దేవుని సన్నిధిలో. దేవుని కార్యాలు జరిగేటట్లుగా, తెగులు నిలిచిపోయేటట్లుగా మనం అందరం కలిసి ప్రార్థన చేయాలని దేవుని సేవకుడిగా కోరుతున్నాను. ఈ రాత్రికాల సమయంలో చిన్న తలంపు మీ ముందు తీసుకురావాలని నేను ఎంతగానో ప్రేరేపించబడుతున్నాను. ఆదికాండం 5వ అధ్యాయం 22, 23, 24. ఆదికాండం 5వ అధ్యాయం 22 నుంచి 24 వరకు చదువుదాం. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆనోకు దినములనియు 365 ఏండ్లు. ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుపోయిన కనుక అతడు లేకపోయెను. పిల్లలు, ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో, మరి బైబిల్లో మరణాన్ని రుచి చూడకుండా పరలోకానికి కొనుపబడిన వారు ఇద్దరున్నారు. ఒక ఆయన ఏలియా, మరొక ఆయన ఈరోజు మనం ధ్యానం చేస్తున్న సహోదరుడైన హనోకు. బొందుతో కాయలేసి ఉంటారు చూసారా, అలాగే శరీరంతోనే పరలోకాన్ని తీసుకుపోయాడు దేవుడు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత. ఈ రాత్రి హనోకు గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు హనోకు గురించి మనం చూస్తే, హనోకులో 2 విషయాలు మనకి కనబడుతున్నాయి. మొదటిది దేవునితో నడవటం. రెండవది ఆ తర్వాత అతడు కనిపించకపోవడం, మరణాన్ని రుచి చూడకుండా ప్రభు అతన్ని కొనుక్కోవడం, తీసుకుని వెళ్ళిపోవడం. ఈ 2 చాలా అద్భుతమైన విషయాలు. ఇప్పుడు హనోకు జీవితం మనకి ఎంతో ఆశీర్వదకరంగా ఉంటుంది. మనం చూస్తే కొనుకోబడక ముందు అతడు దేవునితో నడిచాడు. బిఫోర్ హీ కాట్ అప్, బిఫోర్ హీ వాస్ కాట్ అప్, హీ వాక్డ్ విత్ గాడ్ 300 years. 300 సంవత్సరాలు. తక్కువ కాదండి. 300 సంవత్సరాలు అంటే 300 సంవత్సరాలు అంటే సుమారుగా ఒక 6-7 జనరేషన్స్, 6-8 జనరేషన్స్ సుమారుగా. ఒక 8 తరాలు గతించిపోయాయి. తరాలు గతించిపోతున్నాయి, కానీ హానోకు మాత్రం గతించలేదు. హానోకు మాత్రం దేవునితో నడవడం ఆపలేదు. పిల్లల పరిస్థితులు మారిపోతున్నాయి. 8 తరాలంటే టెక్నాలజీ మారిపోతే, మనుషుల స్వభావాలు మారిపోతాయి. భక్తి బొర్రుమంటే నెత్తి సుర్రుమంటది. అంతసేపు ఆ ప్రార్థన, అంతసేపు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి? ప్రతి ఆదివారం ఒక 3-4 గంటల దేవుని సొంతం ఉండాల్సిన పనే ఉంది. టైం వేస్ట్ చేస్తున్నామేమో అని అంటున్నారు ఈ దినాల్లో చాలామంది ఎవరొస్తారు. తెలివితేటలు బాగా ఎక్కువైపోయి, జనరేషన్స్ మారిపోతున్న కొలది పరిస్థితులు, తెలివితేటలు, విధానాలు మారిపోతుంటాయి. హనోకు జీవితంలో కూడా 8 తరాలు గడిచిపోయి, అయినా హనోకు మాత్రం మార్పు లేదు. హనోకు ఆయన భక్తిలో మార్పు లేదు, ఆయన పరిస్థితిలో మార్పు లేదు, ఆయన విధానంలో మార్పు లేదు. Keep on walking with the Lord. What a wonderful man, Hanoch.
కీప్ ఆన్ టాకింగ్, కీప్ ఆన్ వాకింగ్, కీప్ ఆన్ ఫెలోషిప్పింగ్ విత్ గాడ్, కీప్ ఆన్. ఈ మాట అండర్లైన్ చేసుకోండి, కీప్ ఆన్. నెవర్ స్టాప్స్. నడవటం ఆపలేదు, దేవునితో మాట్లాడటం ఆపలేదు. దేవునితో నడవటం అంటే దేవునితో సహవాసం చేయటం, ఫెలోషిప్ విత్ గాడ్, టాకింగ్ టు గాడ్, వాకింగ్ విత్ గాడ్, లవింగ్ గాడ్. వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ దిస్ ఆన్ హెనక్. ప్రియులారా, బిఫోర్ హీ వాస్ కాట్ అప్, హీ వాక్డ్ విత్ గాడ్. దేవునితో లేకపోతే దేవుని యొద్దకు దేవుని చేత కొనుకోబడక ముందు దేవునితో నడిచాడు. ప్రియులారా, ఇది మన ఆత్మీయ జీవితానికి పోల్చుకుంటే ఒకరోజు దేవుడు మనల్ని కూడా కొనిపోతాడు. ఆమేన్. ప్రభు రాకళ్ళలో, రెండవ రాకళ్ళలో, చాలా సమీపంగా ఉంది ప్రభు రాకడ. ప్రభు రాకళ్ళలో మధ్యాకాశానికి వస్తాడు ప్రభు, మిడ్ స్కైకి. ప్రియులారా, మేఘాల మీద మనం కొనిపోబడతాం. దాన్ని రేప్చర్ అంటారు, కొనుకోబడుతున్న అనుభవం అంటారు. తెస్సలోనికీయులకు రాయబడిన పత్రికలో పౌలు గారు చెప్తారు, మనం కొనుకోబడతాం, మనం మహిమ శరీరంగా మార్చబడతాం, ట్రాన్స్ఫిగరేషన్ అయిపోతాం, రూపాంతరం చెందుతాం. పిల్లరా, మేఘాలు వచ్చి మనం కొనిపోతాయి. ఆ కొనుపోబడక ముందు అది చాలా గొప్ప అనుభవం, దివ్య అనుభవం. అందరికీ రాదు అది. కొనుపోబడే అనుభవం అందరికీ ఉండదు, కొంతమందికే. ఎవరికంటే దేవునితో నడిచే వారికి మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. చూడండి, హనోకు గురించి ఇంకెక్కడైనా దేవుని వాక్యంలో రాయబడిందా ఉందా అని మనం ఆలోచిస్తే, పౌలు గారు హెబ్రీయులకు రాయబడిన పత్రికలో ఒకసారి అలా టచ్ చేశాడండి హనోకుని. ఒకసారి హెబ్రీయులకు రాయబడిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం. చూసారా, 11వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం, Hebrews chapter 11 verse 5. Here are some words about Enoch. విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యం పొందెను. అదండి. ఇంకా దేవుడు అతను కొనిపోయాడు కనుక అతను కనబడలేదు. నో మోర్, కనబడలేదు. He was not found. God had caught up. God taken him. ప్రియులారా, ఇందాకలా మరి 5వ అధ్యాయంలో, ఆదికాండం 5వ అధ్యాయంలో కొనుపోబడక మునుపు దేవునితో నడిచినట్లుగా చూస్తున్నాం. ఈ హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, హానోకు కొనుపోబడక ముందు విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యము పొందాడట. ఇక్కడ 2 మాటలు మీకు చెప్తాను. కొనుపోబడక ముందు 2 పనులు మనం చేయాలి. మొదటిది దేవునితో నడవాలి, రెండవది విశ్వాసముతో దేవునికి, విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టుడై ఉండాలి. నువ్వు దేవునితో నడుస్తున్నావా? ఆర్ యూ వాకింగ్ విత్ గాడ్? ఆర్ యూ ప్లీజింగ్ టు గాడ్? నువ్వు దేవుని సంతోషపెడుతున్నావా? దేవునికి ఇష్టుడిగా ఉన్నావా? విశ్వాసమును బట్టి. హానోకుకి విశ్వాసం ఉందండి. He had a faith. We should have faith. నీతిమంతుడు విశ్వాసం మూలం జీవిస్తాడు. విశ్వసించేవాడు కలవరపడడు. విశ్వసించేవాడు ధైర్యంగా ఉంటాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఈరోజు దేవునితో నడుచుట, దేవునికి ఇష్టుడై ఉండుట అనే ఈ 2 కార్యాలు హానోకు గారి జీవితంలో మనం చూస్తున్నాం. ఈ 2 కార్యాలు 300 సంవత్సరాలు చేస్తూనే ఉన్నాడు. ఆఫ్టర్ 300 years he was caught up. దేవుడు ఒక రోజు అన్నాడంట, హానోక, ఇంకెంతకాలం నేను వస్తాను? హౌ లాంగ్ షుడ్ ఐ కమ్? ఎవ్రీడే ఏం కానీ, ఎవ్రీడే యూ హ్యావ్ ఈగర్. నీ ఆసక్తి చాలా ఎక్కువ ఉంది. నీ ఆసక్తిని బట్టి నేను పరలోకంలో ఉండలేక దిగొస్తున్నాను. నేను నీతో నడుస్తున్నాను. ఇది ఎంతకాలం ఇంకా? వచ్చే అని చెప్పి హానోకుని చేపట్టుకుని ప్రభువట హానోకుని పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడట. ఎంత గొప్ప ధన్యత. 2వ రాకడలో ప్రభు యేసయ్య కూడా మనం అలాగే తీసుకుని వెళ్తాడు. దానికి ముందు మనం యేసయ్యతో నడుస్తున్నామా? ఆర్ యు వాకింగ్ విత్ గాడ్? దేవునితో నడుస్తున్నామా?
దేవునితో నడవటం చాలా ప్రాముఖ్యమైంది. దేవునితో నడవాలి, వాకింగ్ విత్ గాడ్. దేవునితో సహవసించాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలి, ఆయనతో గడపాలి, ఆయన్ను ప్రేమించాలి, ఆయనను మాత్రమే ప్రేమించాలి. దేవునితో నడవటం చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునితో నడవటం అంటే ఏంటి? 2-3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవునితో నడవటం అంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం, వాకింగ్ విత్ గాడ్ మీన్స్ వాక్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. 5:16, 5:16. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛ నెరవేర్చరు. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరముకు విరోధం. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, ఆత్మానుసారముగా నడుచుకోండి. ఇంగ్లీష్ బైబిల్ ఏముందండి? 5:16. When I say then walk in the spirit, walk in the spirit, and you shall not fulfill the lust of the flesh. You shall not fulfill the lusts of flesh. Lusts of flesh. శరీర ఇచ్చలు. శరీర ఇచ్చ మన జీవితంలో ఉంది, లస్ట్ ఉంది, ఫ్లెష్ శరీరేచ్ఛలు మన జీవితంలో కనబడుతున్నాయి. అవన్నీ తొలగిపోవాలంటే, అవన్నీ నెరవేర్చుకుని ఉండాలంటే మనం ఆత్మానుసారముగాను, తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్లో వాక్ ఇన్ ద స్పిరిట్, పరిశుద్ధాత్మలో నడవండి. ఆమేన్. వాక్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. మంచి దినాల్లో పరిశుద్ధాత్మను పొందుకొని, దేవుని ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకొని, ఎంత ఒక దివ్యానుభూతి అండి పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడితే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. యూ విల్ స్పీక్, యూ విల్ టాక్. నీతో మాట్లాడతాడు, నేను దర్శిస్తాడు, నేను బలపరుస్తాడు, నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. కృంగిపోతున్న వేళలో నేను భుజం తట్టుతాడు ఆయన. ఇక నేను ఎందుకు బ్రతకాలి అనుకున్న సమయంలో భుజం తట్టి అలా మాట్లాడుతూ పెట్టరా బాబు, నువ్వు ఇంకా చాలా కాలం బ్రతకాలా, నీ వల్ల చాలా పని ఉంది దేవునికి, అసలు నువ్వు ఎందుకు అలాగైపోతున్నావు, దేవునికి నిరీక్షించు, దేవుడు కార్యాలు చేస్తాడు కదా, నేను విడిచిపెట్టను అన్నాడు కదా, ఎందుకు నిరాశపడుతున్నావు అని వెన్ను తట్టి భుజం తట్టి లేవనెత్తి నడిపిస్తాడు ముందుకి పరిశుద్ధాత్ముడు. వాట్ ఎ స్వీట్ హోలీ స్పిరిట్. ఎంత మధురమైన పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నామా మనం? దేవునితో నడవటం అంటే పరిశుద్ధాత్మలో నడవాలా. ఈ చివరి దినాల్లో, ప్రభు రాకడి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. హోలీ స్పిరిట్ ఇస్ వర్కింగ్. హోలీ స్పిరిట్ ఇస్ ప్రిపేరింగ్ హిస్ చర్చ్. నౌ నేను ఆలోచిస్తున్నాను, పిల్లరా, మీటింగులు లేవు, ఉద్యోగ కోటలు లేవు, సభలు లేవు, గ్యాదరింగ్స్ లేవు, ఫెలోషిప్స్ లేవు, చర్చెస్ మూయబడి ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలేవి? పరిశుద్ధాత్మ కార్యాలు ఎక్కడ కనిపించట్లేదు ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే, ప్రభు నాకు బయలుపరిచిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడట సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు, ప్యాక్ చేస్తున్నాడు. నేను క్యాంప్ వెళ్ళే ముందు బట్టలు మనం రెడీ చేసుకుంటాం కదండి, అన్ని సూట్ కేసులు పెట్టుకుంటాం కదా. ఆయన రాకడికి ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. చిన్నపిల్లల్ని, యవనస్తుల్ని, స్త్రీ పురుషుల్ని, సేవకుల్ని, సువార్థికులు అందరినీ హోలీ స్పిరిట్ ఇస్ ప్రిపేరింగ్ హిస్ చర్చ్. హోలీ స్పిరిట్ ఇస్ ప్రిపేరింగ్ గాడ్స్ చర్చ్. సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. హోలీ స్పిరిట్ ఇస్ ప్రిపేరింగ్ హిస్ చర్చ్. ఆర్ యు దేర్ ఇన్ దట్? ఆర్ యు దేర్ ఇన్ ప్రిపేర్డ్ చర్చ్? పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తున్న సంఘంలో నువ్వు ఉన్నావా? పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? వాకింగ్ ఇన్ ద స్పిరిట్, వాకింగ్ ఇన్ ద బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, వాక్ ఇన్ ద స్పిరిట్. 5:25 చూడండి. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరినొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉంటుంది. ఒకరికొకరు వివాదం రేపక, ఒకరు అసూయ పడక, అతిశయ, ఇవన్నీ సాతానుగాడు చేసే పని. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే వివాదం రేపుకుంటూ గొడవలు వివాదం చిన్న దానికి కూడా భూతద్దాలతో చూసాం.
పిల్లరా, ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దోషాలు కప్పబడతాయి. ప్రేమ లేకపోతే దోషాలు కనబడతాయి మనకి. అది ఫస్ట్ పాయింట్. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఎన్ని దానికంటే ముందు ఎవరు రాశాడంటే పరిశుద్ధాత్మలో నడవండి, వాక్ ఇన్ ద స్పిరిట్ అన్నాడు అక్కడ మళ్ళీ 25. If you live in the Spirit, If you live in the Spirit, let us also walk in the Spirit. walk in the, then also walk in the Spirit. Live in the Spirit అంట. ఆత్మలో జీవించాలంట, ఆత్మలో నడవాలంట. ప్రైజ్ ద లార్డ్. వాకింగ్ విత్ ద లార్డ్ మీన్స్ వాక్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో నింపబడి మనం వాకింగ్ విత్ ద లార్డ్ అంటే ఏంటనుకున్నారు? ఎఫెసీయుల రాయబడిన పత్రిక 4:3 చూడండి. ఎఫెసీయుల రాయబడిన పత్రిక 4:3 చూడండి. ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. ఎలా నడవాలంటే మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా. ప్రైజ్ ది లార్డ్. According to the call which we had, God has called you and me. దేవుడు నిన్ను నన్ను ఒక పిలుపు, ఒక ఉద్దేశం, ఒక సంకల్పంతో దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఆ పిలుపుకు తగ్గట్టుగా, ఆ పిలుపులో నష్టం ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, శ్రమ ఉండొచ్చు, లాభం లేకపోవచ్చు, కష్టాలే ఉండొచ్చు. ఏదేమైనా పిలుపుకు తగినట్టుగా మనం నడవాలని దేవుడు కోరుకున్నాడు. వాక్ ఇన్ యువర్ కాల్. ఏమో ఇంగ్లీష్ బైబిల్ అండి, ఎఫ్ఎస్సి 4:3. There was one body and one spirit. 4:3. Endeavoring to keep the unity of the Spirit in the bond of peace. There is one body and one Spirit, just as you called in one hope of your calling. 2 second. With all lowliness and gentleness, with long suffering, bearing with one another in love. 3. Endeavoring to keep the unity of the Spirit in the bond of peace. There is one body and one Spirit, just as you were called in the one body. పిల్లరా, ఇక్కడ పిలువబడిన పిలుపులో వాక్ ఇన్ యువర్ కాల్ అని. వాక్ ఇన్ యువర్ కాల్. పిలుపుకు తగ్గినట్టుగా నడవాలి. ఏం పిలుపు దేవుడిని పిలిచాడు? దేనికోసం పిలిచాడు? పాటలు పాడుతూ ఆరాధించమని పిలిచాడా? ఆ పిలుపులోనే నడవాలి. ఆ వాక్యం చెప్పడానికి పిలిచాడా? ప్రవక్తగా ఉండడానికి పిలిచాడా? అపోస్తలుడిగా ఉండడానికి పిలిచాడా? ప్రేయర్ వారియర్గా ఉండడానికి పిలిచాడా? ప్రార్థనా పరుడుగా ఉండడానికి పిలిచాడా? పిల్లరా, దైవజనులకు సపోర్ట్ చేసేవారిగా ఉండడానికి పిలిచాడా? సేవకులు పంపేవారిగా ఉండడానికి పిలిచాడు. దేని కొరకు పిలిచాడు దేవుడు? ఫర్ వాట్ గాడ్ హ్యాస్ కాల్డ్ యూ. దేవుడు నిన్ను దేని కొరకు పిలిచాడో ఆ పిలుపుకు తగినట్టు నీవు నేను నడవాలి. కొన్నిసార్లు కొంచెం కష్టం రాగానే, కొన్ని ఇబ్బందులు రాగానే పిలుపులో నుండి డీవియేట్ అయిపోతాం, పిలుపులో నుండి బయటికి వెళ్ళిపోతాం. ఇదేంటే కష్టంగా ఉంది మనకి, నార్మల్గా ఉంటే బాగుండే. పిల్లరా, ఈ మార్గం కొంచెం కష్టంగా ఉంది, ఈ మార్గం సులువుగా ఉంది, ఇందులో ఉందా వాళ్ళ కంఫర్టబుల్ జోన్ కొరకు మనం వెతుక్కుంటాం. బట్ అలా కంఫర్టబుల్ జోన్లోకి వెళ్ళిపోతే దేవుడు మనకిచ్చే ప్రతిఫలం రాదు, దేవుడు మనకిచ్చే బహుమానం మనం పొందలేము. పిలుపుకు తగినట్టుగా దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? ప్రభు నన్ను ఎందుకు పిలిచాడు? ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పిలుపు ఉంటుంది, కాల్ ఉంటుంది. ప్రతి ఒక్కొక్కరికి ఇండివిజువల్ కాల్ ఉంటుంది. ఆ పిలుపులో మనం నడవాలి అని దేవుడు కోరుతాడు. పిల్లరా, దేవునితో నడవటం, యేసయ్యతో నడవటం అంటే ఏంటి? మరొక మాట నేను చూపించి ప్రార్థన చేస్తాను. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, 2 Corinthians 2 కొరింథీయులు రాయబడిన పత్రిక. మీ బైబిల్స్ ఓపెన్ చేస్తున్నారా? ఆర్ యూ వాచింగ్ యువర్ బైబిల్స్? 5వ అధ్యాయం 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం. Read it.
2 Corinthians 5:6. Therefore, we are always confident knowing that while we are at home in the body, we are absent from the Lord. 5. 5. 4వ అధ్యాయము 5వ వచనం, సారీ 5వ అధ్యాయమేనా? 5వ అధ్యాయము 6వ వచనం చదువు. Therefore, we are always confident knowing that while we are at home. చదువు 5. Now, He who has prepared us for very thing is God, who also has given us the Spirit as graduates. Therefore, we also confident. Walk by faith, not by sight. ఉన్నది. No, for we walk by faith, not by sight. Walk by faith, not by sight. అనండి అందరూ. Walk by faith. Walk by faith. Walk by faith, not by sight. ఇంగ్లీష్ బైబిల్లో అలా ఉంది. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనిచున్నాము అని తెలుగు బైబిల్లో విశ్వాసము వలన అని తెలుగు బైబిల్ ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఉందంటే విశ్వాసములో. వాక్ ఇన్ ద ఫెయిత్. విశ్వాసముతో కాదు, విశ్వాసం వలన కాదు, విశ్వాసములోనికి నువ్వు రావాలి. ఆమేన్. ఎవ్రీథింగ్ ఫెయిత్. విశ్వాసంతో మనం నడిచేటప్పుడు కొంతమందికి పిచ్చోళ్ళగా మనం విశ్వాసంతో ముందుకేసేటప్పుడు ఇదేంటిరా వీడు వెనక ముందు ఆలోచించట్లేదు, ఏదో ఊహించుకుని వెళ్ళిపోతున్నాడు. అంత నమ్మకం ఆ దేవుని మీద. ఇది ఎలాగూ సాధ్యమో అన్నారు కదా బైబిల్లో. జకర్యా ఎలాగన్నాడు? నేను వృద్ధుడను కదా, నాకెలా జరుగుతుంది? ఇది ఎలాగూ సాధ్యమో అన్నది శారమ్మ. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అవిశ్వాసం రానివ్వకూడదు పిల్లలు. డోంట్ అలౌ. అవిశ్వాసాన్ని మనం అసలు పర్మిట్ చేయకూడదు. విశ్వాసంతోనే పలకాలి, విశ్వాసంలోనే నడవాలి. దేవునితో నడవటం అంటే విశ్వాసము కలిగి నడవటం. దేవునితో నడవటం అంటే దేవుడు మనల్ని పిలిచిన పిలుపులో నడవటం. దేవునితో నడవటం అంటే పరిశుద్ధతతో నడవటం, వెలిగించబడుతూ అనేక విషయాలు రెఫరెన్స్ ఉన్న టైంలో నేను ముగించేస్తున్నాను. ఈరోజు హనోకు గురించి మనం ధ్యానం చేస్తాం. ఆయన కొనుక్కోబడ్డాడు. ఎంత గొప్ప అనుభవం అండి. ప్రభురాకల్లో నీవు నేను కొనుక్కోబడాలి. కొనుక్కోబడగలవా? ప్రభురాకల్లో ఎత్తబడగలవా? మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు మహిమ శరీరం, మన దేహాలు మహిమ దేహాలుగా మార్చబడి మేఘముల మీద కొనుక్కోబడి ప్రియ ప్రభువును మధ్యాకాశంలో ముద్దాడగలవా? ఆయన పట్టుకోగలవా? ఆయన చూడగలవా? ఎత్తబడగలవా? ఆర్ యు దేర్ ఇన్ దట్ గ్రూప్? ఆ ఎత్తబడే గుంపులో ఉన్నావా? రక్షణ పొందిన ప్రతి బిడ్డ మారు మనసు పొంది యేసు రక్తంలో కడగబడి ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుతున్న, రోషంగా బ్రతుకుతున్న ప్రతి బిడ్డ, ప్రతి విశ్వాసి కూడా ఎత్తబడే గుంపులో ఉంటానండి. నీవు నేను కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి. రహస్య పాపాలు విడిచిపెట్టి కపటమైన ఆత్మీయ జీవితం పక్కన పెట్టి సొంత తెలివితేటలు ఉపయోగించి ధనాపేక్షతో అన్ని జనులాగా ప్రవర్తించి పర్వాలేదులే, ఇలాగే ఉంటుందిలే అని అనుకున్నావో, అజాగ్రత్తగా ఉన్నావో, జాగ్రత్త. ఏ క్షణంలోనే ప్రభు వస్తాడు. మీరు అనుకోనని గడియలో వస్తాడట. ఊరి వచ్చినట్టు వస్తాడట. అకస్మాత్తుగా వస్తాడట. అకస్మాత్తుగా దొంగ వచ్చినట్టు వస్తాడు. నువ్వు ఎత్తబడగలవా? కొనుక్కోబడగలవా? హనోకు గురించి రాయబడింది. అతడు కొనుక్కోబడక మునుపు 2 కార్యాలు చేశాడు. మొదటిది, దేవునితో 300 సంవత్సరాలు. ఎంత ఓపిక అండి! ఎంత భారభరితమైన పరిస్థితి! ఎంత ప్రేమ అండి! విడిచిపెట్టకుండా వెంబడించాడు. 2 రోజులు ప్రార్థన చేస్తే 3 రోజులు పడుకుంటాం మనం. 1 వారం గుడికి వెళ్తే 2 వారాలు మానేసే ప్రబద్ధులు కూడా ఉన్నారు, భక్తిహీనులు. అలాంటి వాళ్ళందరిని తీసుకెళ్ళి పరలోకంలో కూర్చోబెడితే పరలోకం చెత్తకుండి కాదు. టాయిస్ తొంగుని పీకల తినేసి ఉపాస కొట్ట రోజు కూడా ఫుల్ తినేసి ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, సహవాసం లేకుండా, భక్తి లేకుండా,
మందిరం లేకుండా అండి, వాక్యానుసారంగా జీవించకుండా నేను పరలోకం వెళ్ళిపోతాను సంకల్పం గుద్దుకుంటున్నాం. జాగ్రత్త, మోసపోతున్నాం, నరకానికి పోతాం. భక్తి లేకపోతే, వాక్యానుసారంగా బ్రతుకు లేకపోతే నేను తీసుకెళ్ళి పరలోకంలో కూర్చోబెట్టడానికి పరలోకం చెత్తకుండి కాదు. పరలోకం పరిశుద్ధమైనది, మహిమ కలిగినది, ఉన్నతమైనది, శ్రేష్టమైనది, అతి శ్రేష్టమైన మరి ప్రాంతం అది. అతి శ్రేష్టమైన దానిలో నాకు మనోహర స్థలాల్లో నాకు పాలు ప్రాప్తించినట్టు భక్తుడు దావీదు. హనోకు కొనుపబడక ముందు దేవునితో నడిచాడు. నీవు నేను కూడా నడవాలి, నడవడానికి తీర్మానం తీసుకోవాలి, నడవడానికి ఒక డిటర్మినేషన్ తీసుకోవాలి. ఐ విల్ వాక్ విత్ గాడ్. నేను దేవునితో నడుస్తాను, నా దేవుని సంతోషపెడతాను, నా దేవుని ముఖాన్ని చూస్తాను ప్రతిరోజు. ఎవ్రీ డే హెనోక్ వాక్డ్ విత్ గాడ్ ఎవ్రీ డే. 365 ఇంటూ 300 సంవత్సరాలు, 365 రోజులు ఇంటూ 300 సంవత్సరాలు లెక్కేసుకోండి. ఎన్ని రోజులు నడిచాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు దేవుడు అంటే. పని లేదా, పని పాట లేదనుకుంటున్నారా? ఆయన కుమారులను కూడా కన్నాడు. 300 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు వచ్చి ఉంటాయి. ఎంత బిజీగా ఉండి ఉంటాడు. ఆయన స్టిల్ ఎన్ని పనులు ఉన్నా హీ క్రియేటింగ్ టైమ్ టు గాడ్. అది ఫస్ట్. ఇది రెండోది, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం ప్రకారం అతడు కొనుకోబడక ముందు దేవునికి ఇష్టుడై ఉండను. దేవునికి నువ్వు ఇష్టురాలుగా ఉన్నావా, ఇష్టుడుగా ఉన్నావా, అప్పుడే కొనుకోబడతావు. నువ్వు మనుషులకు ఇష్టలుగా ఉండొచ్చు. నీ సంఘ కాపరికి నువ్వు ఇష్టడుగా ఉండొచ్చు. పాస్టర్లను సంతోషపెట్టవచ్చు, సేవకుల సంఘాలను సంతోషపెట్టవచ్చు, భర్తని భార్యని అందరిని సంతోషపెట్టచ్చు. బట్ దేవునికి ఇష్టడుగా ఉన్నావా? ఆర్ యూ ప్లీజింగ్ టు గాడ్? ఈరోజు దేవుని సేవకుడిగా, ఆత్మీయ తండ్రిగా హెచ్చరిస్తున్నాను అనుకోండి, గద్దిస్తున్నానే అనుకోండి, బుద్ధి చెప్తున్నానే అనుకోండి, మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు, పాజిటివ్గా తీసుకోండి. ప్రభా, నేను కొనుక్కోబడాలి, నేను ఎత్తబడాలి. ఎత్తబడకముందు హనోకు నీతో నడిచాడట, నీకు ఇష్టడుగా ఉన్నాడంట. నేను కూడా నీతో నడవాలి, నీకు ఇష్టడుగా ఇష్టరాలుగా ఉండాలి. అట్టి కృప నాకు ఈయనైనా. ఈ లాక్డౌన్లో దేవునికి దగ్గరగా వద్దాం. లాక్డౌన్లో యేసుని ఎక్కువగా ప్రేమిద్దాం. లాక్డౌన్లో ప్రభు కొరకు జీవిద్దాం. ఈ లాక్డౌన్లో పిల్లరా ఒక సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టినట్టుగా ఆత్మీయ జీవితంలో ఒక ఉజ్జీవాన్ని కలిగి ఉందాం. ఈ లాక్డౌన్లో గొప్ప మార్పును మనం కలిగి ఉందాం. ఈ లాక్డౌన్లో పిల్లరా ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకుందాం. అతడు కొనుక్కోబడక ముందు దేవునికి ఇష్టడైందని సాక్ష్యము పొందను. హనోకు బొందుతో కైలేసం అన్నట్టుగా ఈ శరీరంతోనే పరలోకం వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప ధన్యత వచ్చేసింది. మనం కూడా మహిమ శరీరాలతో పరలోకం వెళ్ళిపోతాం. త్వరలో జరుగుతుంది ఆ కార్యం. ఎంతో దినాలు ఎంతో దూరంలో లేదు కొనుకోబడే అనుభవం. ప్రభు రాకడ దినం ఎంతో దూరంలో లేదు అని సేవకుడిగా ఆత్మీయ నేత్రాలతో నేను చూస్తూ గ్రహిస్తూ మీతో మాట్లాడుతున్నాను. ఎంతో దూరంలో లేదు. అందాక మన వేషధారణ ఆపేద్దాం, అందాక మన షో ఆపేద్దాం, అందాక మన బోస్టింగ్ అతిశయం ఆపేద్దాం, పనికిరాని చెత్త అంతా పక్కన పెడదాం. మనం మన కుటుంబాలు మన సంఘాలు ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. లెట్స్ ప్రిపేర్ ఫర్ సెకండ్ కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. బ్యూటిఫుల్ హవర్, ఒక అద్భుతమైన గడి అది. లేదా ఆ క్షణం మూమెంట్ వరకు మనం ఎలా ఉండాలి తెలుసా? పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి, పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపిస్తూ ఉండాలి, సహవాసం చేస్తూ ఉండాలి. మీకు ఇందాక చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తుతం ఏం చేస్తున్నాడు తెలుసా? సంఘాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. మరొక ఒక 10 నిమిషాల్లో పెళ్లి జరుగుతుందిగా. మరి కొంతమంది సహోదరులు ఏం చేస్తారండి? పెళ్లి కూతుర్ని సిద్ధపరుస్తారు. ఆ సిద్ధపరిచే గదిలో పిల్లల సిద్ధపరిచి వేలేసి డ్రెస్ వేసి చక్క హెయిర్ ఫేస్ అంత శుద్ధిగా నీట్గా చక్కగా అందంగా తయారు చేసి ఆ చెలికత్తుల సహోదరులు ఏం చేస్తారు? తీసుకుని వస్తారు పెళ్లి కుమారుడు దగ్గరికి. స్టేజ్ మీద వివాహం జరగబోతుంది.
యేసుప్రభు వారు పెళ్లి కుమారుడిగా సిద్ధంగా ఉన్నాడు. ఆయన పెళ్లి కుమార్తె సంఘం ఏది ఇక్కడ కనిపించట్లేదు. ఏమైంది? గదిలో సిద్ధపడుతుంది. ఆమేన్. గదిలో పరిశుద్ధాత్మ దేవుడు పెళ్ళల సంఘాన్ని సిద్ధపరుస్తున్నారు. సంఘాన్ని ప్రిపేర్ చేస్తున్నారు. చాలా కొద్ది కాలంలోనే తీసుకొచ్చి ఆ మధ్యాకాశంలో వివాహం జరగబోతుంది. నా మాటలు మీరు నమ్మండి. సేవకునిగా నేను మీతో మాట్లాడుతున్నాను. జరుగుతున్న పరిస్థితులను బట్టి గెస్ట్ చేస్తూ విశ్వాస నేత్రాలతో ఆత్మనేత్రాలతో చూస్తూ నేను మీతో మాట్లాడుతున్నాను. కొనుపబడగలవా? ఎత్తబడగలవా? సిద్ధపడిన పెళ్లి కుమార్తె సంఘంలో నువ్వు ఉన్నావా? కాన్ఫిడెన్స్ లేకపోతే ఇప్పుడే మోకరించు, ఇప్పుడే కన్నీరు ఖర్చు, ఒక తీర్మానం తీసుకుని సిద్ధపడు. దేవుడి మాటలు దీవించుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తాను. తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడు తండ్రి, ఘనమైన ఆయన, మీ దయకే ఉన్నాను. మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. ఈ రాత్రి మీరు మమ్మల్ని దర్శించారు ప్రభా. హనోకును మా వినికిడిలోకి తీసుకొచ్చారు. హనోకుని మా ముందుకు తీసుకొచ్చారు ప్రభా. హనోకు కొనుక్కోబడ్డాడంట. హనోకు శరీరంతోనే పరలోకం వెళ్ళిపోయాడంట. మీరు అన్నారంట, హనోకు ఎంతకాలం నేను రావాలి నీ కొరకు, ప్రతిరోజు 300 సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాను, వచ్చే అని చెప్పి హనోకుని చేపట్టుకుని పరలోకం తీసుకుని వెళ్ళిపోయావంట. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఆయన. ఒకరోజు మీరు కూడా వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్తారు. మేఘాల మీద వచ్చి మమ్మల్ని సంఘాన్ని తీసుకుని కొనిపోతారు. ఆ దినం కొరకు, ఆ రోజు కొరకు, ఆ క్షణం కొరకు మేము సిద్ధపడాలి. దానికి ముందు మేము మీతో నడవాలని, అయ్యా మీకు ఇష్టంగా సాక్ష్యం పొందాలని. హెబ్రీ 11 ప్రకారం 5 ప్రకారం 6 ప్రకారం కృప ఇవ్వండి. నామకార్థమైన భక్తి మాలోంచి తీసి పెరికివేయండి. వేషధారణ మాలోంచి పెరికివేయండి. శరీర సంబంధమైన బుద్ధి మాలోంచి తీసేయండి. తిరుగుబాట్లు తీసేయండి. మాలో మీకు లోబడేటట్లుగా, వాక్యానికి లోబడేటట్లుగా, దర్శనాలకు లోబడేటట్లుగా జీవించే కృప మా అందరికీ ఇవ్వండి నాయన. నీ బిడ్డలందరినీ సిద్ధపరిచి తండ్రి. కొంతమంది రెల్లువలే ఉన్నారు. ఆ క్షణంలోనే భక్తిని ప్రదర్శిస్తున్నారు. ఆ క్షణంలోనే అపవిత్రులు అయిపోతున్నారు. ఆ క్షణంలోనే మరుక్షణంలోనే అనుజనులా మారిపోతున్నారు. ఓసరవల్లి వంటి భక్తి వచ్చేసింది. అస్థిరమైన భక్తి వచ్చేసింది. అప్పటికప్పుడే ప్రేమిస్తున్నారు, అప్పటికప్పుడే ఇప్పుడు ద్వేషిస్తున్నారు. ప్రేమ నేర్పించండి, వాక్యం నేర్పించండి. మమ్మల్ని సిద్ధపరచండి. మీరు అక్కడి కొరకు మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఆయన నీ బిడ్డలు పీడిస్తున్న దురాత్మలు గద్దిస్తున్నాను. ప్రతి అపవిత్రాత్మ సంఘంలో ఎవరిని టచ్ చేయకుండా, ఎవరి మనోనేతలను మూయకుండా, ఎవరిని ప్రభు ఆత్మలో బలహీనపరచకుండా, ఎవరిని నాయన దిగజారిపో చేయకుండా, ఎవరిని ఆత్మ నిద్రపోనివ్వకుండా మెలకువగా ఉండి మీ కొరకు సాక్షులకు జీవించే కృప, హనోకు వంటి ఆ భక్తి భాగ్యం మా అందరికి దయచేయండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగు చూస్తూ స్తుతిస్తున్నాను తండ్రి. మా తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు పీడన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా అనుగ్రహించబడి హనోకు వలె కొనుకోబడ్డానికి ప్రభు రాకడ కొరకు మనలందరినీ ప్రభు సిద్ధపరచును గాక. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. ఈ రాత్రి లైవ్లోకి వచ్చినందుకు ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రతిరోజు లైవ్లోకి వస్తున్నాం. మీరు కొంచెం ఆలస్యమైంది. 8 o'clock మేము లైవ్లోకి రావడానికి ప్రయత్నం చేస్తాం. మీరు 8 o'clock రండి. మరి మీరు ఉన్న సందేశాన్ని షేర్ చేయండి. ప్రభు దీవించును గాక. షాలోమ్. రేపు రాత్రికి 8 o'clock కలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్.